ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇది వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి? గురువారం అలాగే పౌర్ణమి రెండు కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున ఎటువంటి నియమాలను పాటించుకోవాలి, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే మంచిది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. గురువారం పౌర్ణమి మే 23వ తారీఖు రోజున ఈ మహత్కార్యం వచ్చేటటువంటి అదృష్టమైనటువంటి తిథిగా భావన చేసుకుంటాం. అయితే ఈ పౌర్ణిమ అనేటటువంటిది విశాఖ నక్షత్రంతో కూడుకొని వచ్చింది కాబట్టి దీన్ని వైశాఖ పౌర్ణమి అని అంటారు. అయితే ఈ పౌర్ణమి అన్ని పౌర్ణములకెల్లా ఉత్తమమైనటువంటి పౌర్ణమిగాను ప్రత్యేకమైనటువంటి పౌర్ణిమగా భావన చేసుకున్నాం. దీనినే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. అంటే బుద్ధుడు జన్మించినటువంటి రోజుగా కూడా భావన చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున పౌర్ణమి రోజున మన భూమి మీద ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలు జరిగేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైశాఖ పౌర్ణిమ వచ్చింది అంటే భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడతాయో అప్పుడు ఔషధీకరణమైనటువంటి గుణాలు భూమి మీద ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క మొక్కలోనూ ప్రతి ఒక్క వృక్షంలోనూ ఔషధీకరణమైనటువంటి గుణాలు ఎక్కువగా వచ్చేటటువంటి ఒక తిథిగా మనం భావన చేసుకుంటాం. అలాగే ఈ పౌర్ణిమ అనేటటువంటిది సనాతన ధర్మంలో ధర్మాచరణకు అలాగే మనం చేసేటటువంటి దైవిక క్రతువులకు చాలా పరమ పవిత్రమైనదిగా భావన చేసుకుంటాము. ఈ వైశాఖ మాసం మొత్తము కూడా మాధవ మాసం అని చెప్పి పిలువబడుతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో మొత్తం కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడడం జరిగింది. కనుక ఈ వైశాఖ పౌర్ణిమ రోజున విష్ణుమూర్తిని అత్యధికంగా ఆరాధన చేస్తారు. అయితే ఈ వైశాఖ మాసంలో మరొక ప్రత్యేకత ఏంటంటే దత్తాత్రేయుణ్ణి కూడా ఆరాధించడం అనేటటువంటిది కూడా పరమ పవిత్రంగా భావన చేసుకుంటారు. అంటే ఇదంతా కూడా కేరళ రాష్ట్రంలోను అలాగే తమిళనాడులోను అందులోని ఈ గానగాపూర్ క్షేత్రం నందు వైశాఖ మాసం వచ్చేందుకు ఉత్సవాలు అలాగే ప్రత్యేకమైనటువంటి క్రతువులు ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే ఈ వైశాఖ మాసం మొత్తము కూడా విష్ణుమూర్తికి అంకితమైంది కాబట్టి ఈ పౌర్ణిమ రోజు కూడా విష్ణుమూర్తికి అంకితం చేస్తారు. అయితే ఈ పౌర్ణిమ రోజున ఏం చెయ్యాలి అనేటటువంటి ధర్మాచరణ కనుక తీసుకుంటే ఈ వైశాఖ మాసం అంటే దానానికి పెట్టింది పేరు. ఎందుకు దానానికి పెట్టింది పేరు అంటే ఈ వైశాఖ మాసంలో చేసే ప్రతి దానానికి అర్థము పరమార్థం రెండూ కూడా జోడించడం జరిగింది. అంటే ఈ వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి సద్గతులు పొందుతారు, ఎలాంటి దానం చేయడం వల్ల మనిషి అభ్యున్నతిని పొందుతాడు, ఎలాంటి దానం చేయడం వలన తనను తాను ఉద్ధరింపజేసుకోగలుగుతాడు అనేటటువంటి అంశాలను తెలియజేసినటువంటిదే ఈ వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి రోజున చక్కగా ప్రతి ఒక్క ఆలయంలో విశేషంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే చాలామంది ఇళ్లల్లో కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం వచ్చింది అంటే స్వామివారిని ఆరాధించడం ఒక పద్ధతిగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ వైశాఖ మాసంలో ప్రతి ఒక్క మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ముఖ్యంగా 5 దానాలు ఇవ్వాలని ధర్మశాస్త్రం చెప్పింది. అంటే వైశాఖ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. వైశాఖ పురాణంలో ఏ దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యములు కలుగుతాయని వైశాఖ పురాణంలో 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు ఇవ్వవలసినటువంటి దానాలు చెప్పులు, గొడుగు, విసనకర్ర, అలాగే ఫలదానము, వస్త్రదానము. ఈ 5 కూడా దానాలు ఇవ్వడం వల్ల మనిషి తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా నిర్దేశించబడినటువంటిదే ఈ దానం యొక్క అర్థం. అంటే ఈ వైశాఖ మాసం అనేటటువంటిది వైశాఖ మాసం ఎండాకాలంలో వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రోహిణి కార్తీలో విశేషంగా ఎండలు విపరీతంగా మండిపోతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో బ్రాహ్మణులకు ఉదకుంభ దానం ఇవ్వాలి అని చెప్పేసి, అంటే చల్లటి ఒక కుండను తీసుకొని ఆ కుండలో నిండుగా నీళ్లు పోసి దాంట్లో పచ్చకర్పూరము యాలాకులు వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇవ్వడం వల్ల నీటికి కొరత లేకుండా ఎవరైతే దానం ఇచ్చారో వారికి నీటికి కొరత లేకుండా నిరంతరము వాళ్ళ కుటుంబంలో నీటికి అయితే కొరత ఉండదు. రెండవది వస్త్రదానం. వస్త్రదానం ఇవ్వడం వల్ల వైశాఖ మాసంలో వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరైతే గతించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు పితృదేవతలు తరింపజేసుకుంటారట, అంటే పితృదేవతలు సంతోషులు అవుతారట. అందుకే వస్త్రదానం చేయమని చెప్పారు. అలాగే ఈ యొక్క వైశాఖ మాసంలో
చెప్పులు గొడుగులు ఈ రెండు ఎవరైతే దానం చేస్తారో ఉత్తమమైనటువంటి జన్మను పొందుతారు. విష్ణులోకంలో శాశ్వతంగా వాళ్ళకంటూ ఒక స్థలం కేటాయించబడుతుంది. వాళ్ళకంటూ విష్ణులోకంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు అనేటటువంటి పురాణంలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ దానం చేయడం వల్ల మనిషి తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే 84 లక్షల కోట్ల జీవరాశుల్లో ఏ జీవికి కూడా ఇలాంటి ఒక ధర్మాచరణ చేయాలనేటువంటి జ్ఞానం ఉండదు. కేవలం మనిషికి మాత్రమే ఉన్నటువంటి జ్ఞానం. ఎందుకు? ఈ మనిషి జన్మలోనే మనం చేసుకున్నటువంటి దానానికి ధర్మానికి మనము ఏ జన్మనెత్తాలి అనేటటువంటి ఒక రూపకల్పన దిద్దేటటువంటి వాడే భగవంతుడు. కనుక మనిషికి మాత్రమే ఉండవలసినటువంటి గొప్పనైనటువంటి జ్ఞానము ద్వారా నువ్వు ఏం పుణ్యం సంపాదించుకున్నావా లేకుంటే పాపం సంపాదించుకున్నావా, దీని ద్వారానే మనిషి యొక్క జీవితం అనేటటువంటిది లిఖించబడుతుంది. మనిషి జన్మలో కావాల్సింది మూడే ప్రధానమైనటువంటివి: చిన్నపిల్లలకు చదువు, పెద్దవాళ్ళకు డబ్బు, ముసలి వాళ్లకు ఆరోగ్యం. ఈ మూడుతోనే ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఈ మూడు కూడా సమృద్ధిగా నీ జీవితంలో ఉండాలి అంటే ఇలాంటి ఒక మాసం వచ్చినప్పుడు మానవుని యొక్క జన్మ సార్థకత చేసుకోవడానికి ఏం దానం చేస్తే మనిషి తనకు తాను ఉద్ధరింపజేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు చిన్నపిల్లలకు చదువు అవసరము. చిన్నతనంలో ఇంకేముంటుంది, ఏమి డబ్బు అంటే ఆలోచనలు రావు, ఓన్లీ చదువు, ఎడ్యుకేషన్ మాత్రమే కావాలి. అలాంటి సమయంలో చిన్నపిల్లల చేత ఈ వైశాఖ మాసంలో మూలా నక్షత్రం వచ్చినటువంటి సమయంలో సరస్వతి అమ్మవారిని పూజించడము, సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా వైశాఖ మాసంలో వాళ్లకు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పెద్దవాళ్లకు డబ్బు కావాలి అంటే కమలాత్మిక అమ్మవారిని ఆరాధన చేస్తే వైశాఖ మాసంలో, ఎందుకంటే కమలాత్మిక అమ్మవారి చిన్నపిల్లల విద్యాభ్యాసం కూడా ఈ రోజున జరిపించుకోవచ్చు. మూలా నక్షత్రం వైశాఖ మాసంలో మూలా నక్షత్రం వస్తుంది. అది 26వ తారీఖు రోజున వస్తుంది. ఆ రోజున విశేషంగా సంకష్టార చతుర్థి కూడా ఉంటుంది. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క ఆరాధన. కమలాత్మిక అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క మరొక పేరే కమలాత్మిక అమ్మవారు. కమలాత్మిక అనే పేరు దశమహావిద్యలలో లిఖించడం జరుగుతుంది. అలాగే పెద్దవాళ్లకు ఆరోగ్యం కావాలి అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి. ఈ మూడు కూడా ఉన్నటువంటివి ఏంటి అంటే ఈ వైశాఖ మాసంలోనే రావడం జరుగుతుంది. కనుక ఈ వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానము కానీ ధర్మం కానీ ఆచరించడం వల్ల ఎవరికో పుణ్యం కాదు, నీ జీవితంలో నువ్వు పుణ్యాన్ని సంపాదించుకుంటావు. పుణ్యము పాపం అనేటటువంటిది కంటికి కనిపించదు. మనం చేసేటటువంటి ఏవైతే ఉంటాయో పనులు, దాని ద్వారానే పుణ్యము పాపం అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతను నేను కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? బాధ అనేటటువంటిది అతనికి కలుగుతుంది. అతనికి బాధ కలిగింది అంటే ఆ సమయంలో నేను పాపం చేసినట్టే కదా. ఆ పాపం అని నాకు అనిపించదు, కానీ అది పాపం కిందికి లెక్క వేసేస్తాడు భగవంతుడు. నేను అదే ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఏడుస్తున్నాడు, అతన్ని ఓదార్చాను, చక్కగా ఏదైనా కొనిచ్చాను అనుకోని అతను సంతోషపడతాడు. అంటే అతని సంతోషానికి కారణం ఏంటి? పుణ్యము. అంటే బాధ దుఃఖము రెండిటికి కారణం ఏంటి? పుణ్యము. పాపం అంటే బాధ, పుణ్యము అంటే సంతోషం. ఈ జీవితంలో మనం అందరం ఏం కోరుకున్నా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు తప్ప ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఇబ్బందుల్లో ఉండాలి, ఎప్పుడు నేను అప్పుల్లో ఉండాలి, ఎప్పుడు ఒకరితో చివాట్లు తినాలి అని ఎవరు అనుకోరు కదా. అంటే ఎప్పుడూ కూడా పాపము పుణ్యము రెండూ కూడా సమపాలల్లోనే ఉంటాయి ప్రతి మనిషికి. మనిషి జీవితంలో పుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా ప్రతి మనిషి జీవితంలో ఉండేటటువంటి అద్భుతమైన రోజు. గురుగారు, ఇప్పుడు సాధారణంగా గురుబలం తగ్గిన వాళ్ళందరికీ కూడా దత్తాత్రేయ స్వామిని పూజించమని చెప్తూ ఉంటారు కదా. ప్రత్యేకించి ఈ రోజున అట్లా గురుబలం లేని వాళ్ళు ఎలాంటి పూజ చేసుకోవచ్చు అంటారు? గురుబలం లేనటువంటి వారు ఈ యొక్క పౌర్ణమి రోజున ఆచరించవలసింది ఏంటి అంటే శనగలు ఉంటాయి కదా, ఆ శనగలను నానబెట్టేసి తాలింపు వేసేసి దత్తాత్రేయుడికి, అంటే తెల్లటి శనగలు, ఎర్రటి శనగలు కాదు, తెల్లటి శనగలు ఉంటాయి, ఆ శనగలను దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యంగా చూయించి ఎవరికైతే గురుబలం లేదో వారి చేతితోనే పంచాలి. వారి చేతితో అది ప్రసాద రూపకంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు గనక ప్రసాద రూపకంగా పంచితే గురుబలం అనేటటువంటిది రెట్టింపు అవుతుంది. అలాగే గురువు నుండి వచ్చేటటువంటి వ్యతిరేకతలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు మాకు అవన్నీ కుదరవండి అని అంటే గనక గానగాపూరు క్షేత్రం అనేటటువంటి మహాపుణ్య క్షేత్రం ఉంటుంది. త్రివేణి సంగమంతో కూడుకున్నటువంటి క్షేత్రము. సాక్షాత్తు నృసింహ సరస్వతి వారు అక్కడ పాదుకలు కొలువై ఉన్నటువంటి క్షేత్రము గానగాపూరు క్షేత్రం. ఆ గానగాపూరు క్షేత్రానికి వెళ్ళి ఆ రోజున అక్కడ బస చేసి, అంటే నిద్ర చేసి వస్తే గనక
తప్పకుండా అతని యొక్క గురు బలము అనేటటువంటి రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయి. జీవితంలో అతనికి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైనా కూడా తొలగిపోయే అవకాశాలు క్షేత్రాన్ని దర్శించడం ద్వారా దొరుకుతుంది అని చెప్పేసి దీని ద్వారా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గానగాపూర్ క్షేత్రం అనేటటువంటిది అది మహాపుణ్యక్షేత్రము. సాక్షాత్తు నృసింహ సరస్వతి వారు అక్కడ నివసించినటువంటి క్షేత్రము. అక్కడ అవదంబర వృక్షము అని చెప్పేసి ఉంటుంది. ఆ అవదంబర వృక్షం అంటే మేడి చెట్టు అని అర్థం. ఆ అవదంబర వృక్షము కింద చాలా మంది గురుబలం కోసము దత్తాత్రేయుడి యొక్క గురు చరిత్ర పారాయణం చేస్తారు. గురుబలం కోసం అంటే గురుబలం ఏమీ లేనటువంటి వారు, గ్రహస్థితి బాగా లేనటువంటి వారు ఆ అవదంబర వృక్షము కింద గురువుకి సంబంధించినటువంటి జపాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్లకు గురుబలం అనేటువంటి రెట్టింపై వాళ్ళ జీవితంలో వచ్చే వ్యతిరేకతలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని అక్కడ చాలామంది విశ్వసిస్తారు, అంటే నమ్ముతారు. అలా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నమ్మకంతో చేస్తే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంటే కష్టకాలం నుంచి సుఖాలలోకి అడుగుపెట్టినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈ యొక్క పౌర్ణమి, దీన్ని గురువారం వచ్చింది కాబట్టి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా దైవారాధన అనేటటువంటిది చాలా ముఖ్యము. ఆ రోజున ఈ రకమైన అంటే గురుబలం లేనటువంటి వారు ఇలాంటి దానం కానీ లేకంటే అక్కడికి వెళ్ళి కనీసం ఒక రోజు నిద్ర చేసైనా వస్తే గురుబలం అనేటటువంటి రెట్టింపు అవుతుంది. వైశాఖ మాసంలో దానము ధర్మం చేయడం వల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరింపజేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి వైశాఖ పురాణంలో చెప్పడం జరిగిందమ్మా. గురుగారు, వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు ఎటువంటి దానాలు చేసుకుంటే మంచిదనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.